మీరు చెప్తూ 40% స్టోరీ ఉంది, 40% స్టోరీ తోటే మేము ఓకే చేసాం అంటారు. అంటే సుధీర్ కూడా హీరోగా వచ్చినప్పుడు కూడా 100% అంటే లైనే సార్, లైనే. సుధీర్ కూడా లైనే ఫుల్ ఫ్లెడ్జ్ లేదు ఫుల్ స్క్రిప్ట్ కూడా రాలేదు. అది ఒక స్కామ్ అయింది సార్, నాతో స్కామ్ అయింది. అది ఏమైందంటే సుధీర్ యాక్చువల్లీ ఆ ప్రొడ్యూసర్స్కి డేట్స్ ఇచ్చాడంట. అది ఈ ప్రొడ్యూసర్కి ఎన్ని సినిమాలు చెప్పినా ఆయన నచ్చలేదంట. ఈ పర్సన్స్ స్క్రిప్ట్ చెప్పంగా ఆయన నచ్చిండంట. అప్పుడు నా డబ్బులు ఇస్తాను నాకు ఆఫీస్ పిలిచి నాకు ఈ స్టోరీ చూపించారు. ఇది ఆయన్ని ఒప్పుకున్నాడు, చెప్పిన నరేష్ ఒప్పుకున్నాడు, ఇది నేను డెవలప్ లేదన్న. తర్వాత నాకు ఎప్పుడు చెప్పారంటే రాసుకుంటా సుధీర్ రైటర్ కూడా ఉండే, మా రైటర్, నేను ఇద్దరిని పెట్టా, అందరు రైటర్లు చెప్పిన ఎందుకు ఇంత స్క్రిప్ట్ ఎందుకు లేదు అంటే, అన్న అది సారు నాకు ఆయన ఏ స్టోరీ నచ్చలేదంటే లాస్ట్ సుధీర్ వేరేలో డేట్స్ ఇస్తాడంటే నన్ను తీసుకుపోయి కల్పించిండు. అప్పుడు ఏది చెప్పాలి, నా దగ్గర 2 స్టోరీలు ఉండే, ఒకటి చెప్పినా ఆయన నచ్చలేదు, ఇంకోటి ఇది అట్లనే చెప్పేసిన నచ్చిండు అని చెప్పారు. ఆ స్టోరీ ఇంకా నన్ను ఇరికిచ్చారు అలా. సో ఇది జరిగింది.